నమస్తే ఎల్లో సింహం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బ్యాంకాక్ పబ్ లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. లాక్ చేసిన ఎగ్జిట్ ద్వారాలే శాపమై 27 మంది దుర్మరణం. గోదావరి డెల్టా రైతులకు సాగునీటి భద్రత. 153 కోట్లతో కాటన్ బ్యారేజ్ కొత్త గేట్ల పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం. 1600 కోట్ల వ్యయంతో 175 నియోజకవర్గాల్లో ముమ్మరంగా సాగుతున్న ఎంఎస్ఎంఈ పార్కుల పనులు. చిన్నారులు గర్భిణీల సంక్షేమ ధ్యేయం. నిలిచిపోయిన 2930 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. శ్రీకాకుళం హిట్ అండ్ రన్ కేసులో ఊహించని మలుపు. అసలు నిందితుడు మాజీ మంత్రి కుమారుడేనని తేల్చిన పోలీసులు. యూట్యూబర్ రావణ్ నెట్వర్క్ పై గన్నవరం పోలీసుల నిఘా. ఉగ్ర నిరోధక చట్టం కింద కేసుల నమోదుతో ముమ్మరమైన విచారణ. భూములు కోల్పోయే రైతులకు ప్రత్యామ్నాయ ల్యాండ్ పూలింగ్. ఉద్దానం ఎయిర్పోర్ట్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక హామీ. సోషల్ మీడియా వేధింపులపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం. రంగంలోకి సైబర్ టాస్క్ ఫోర్స్ నిందితులపై సైబర్ షీట్లు ఓపెన్.
యుద్ధ మేఘాల నీడలో పశ్చిమ ఆసియా, ఇరాన్ అమెరికా మధ్య క్షిపణుల వర్షం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నియంత్రణపై పోరు తీవ్రం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని ఒక పబ్ లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో పబ్ లో పార్టీ జోరుగా సాగుతున్న వేళ హఠాత్తుగా మంటలు చెలరేగాయి. లోపల ఏర్పాటు చేసిన సౌండ్ ప్రూఫింగ్ ఫోమ్, ధ్వని నిరోధక ఫోమ్ అత్యంత సులభంగా మంటలు అంటుకునే రకం కావడం వల్ల క్షణాల వ్యవధిలోనే మంటలు పబ్ అంతటా వేగంగా వ్యాపించాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాద తీవ్రత ఇంతలా పెరగడానికి పబ్ యాజమాన్యం చేసిన ఘోరమైన భద్రతా లోపాలే ప్రధాన కారణమని సహాయక బృందాలు వెల్లడిస్తున్నాయి. ఇంత పెద్ద పబ్కు కేవలం ఒకే ఒక ప్రధాన ద్వారం ఉండడం, దానికి తోడు అత్యవసర నిష్క్రమణ మార్గాలైన ఎమర్జెన్సీ ఎగ్జిట్లను తాళాలు వేసి ఉంచడంతో లోపలున్న వారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకేసారి బయటకు రావడానికి ప్రయత్నించారు. దీనివల్ల అక్కడ తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంపై థాయిలాండ్ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, భద్రతా ప్రమాణాలు పాటించని క్లబ్బులు, పబ్లపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా అగ్నిమాపక సిబ్బంది దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే మంటల తీవ్రతకు పబ్లోని టేబుళ్లు, కుర్చీలు వంటివి ఫర్నిచర్ అంతా పూర్తిగా కాలిబూడిదైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల సాగునీటి అవసరాలకు ప్రధాన జీవనాడైన ధవళేశ్వరం సరద్దర్ కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాదాపు 2 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఈ బ్యారేజ్ లో తీవ్రంగా దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో అత్యాధునిక హంగులతో కూడిన కొత్త గేట్లను ఏర్పాటు చేసే పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 152.95 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించింది. ఇందులో భాగంగా పనుల ప్రక్రియను 2 విభాగాలుగా విభజించి పార్ట్ 1 కు 130.42 కోట్లు, పార్ట్ 2 కు 22.53 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఆధునీకరణ పనుల్లో భాగంగా పాత గేట్లను తొలగించి కొత్తవి అమర్చడం ద్వారా నీటి లీకేజీలను అరికట్టడానికి రబ్బర్ సీల్స్ మరియు 734 రోలర్ బేరింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే బ్యారేజ్ నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు మాస్టర్ కంట్రోలర్ ప్యానెల్ వంటి అత్యాధునిక సాంకేతికను కూడా ఇక్కడ జోడించబోతున్నారు. గత నేపథ్యాన్ని పరిశీలిస్తే 2014లోనే అప్పుడు ప్రభుత్వం ఈ బ్యారేజ్ ఆధునీకరణ పనులు చేపట్టినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసి కొనసాగించలేదని, దీనివల్ల విలువైన సాగునీరు సముద్రం పాలు కావడమే కాకుండా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 1 సంవత్సరంలోపు ఈ పనులటిని అత్యంత వేగంగా పూర్తి చేసి వచ్చే పంట సీజన్ నాటికి గోదావరి డెల్టా రైతాంగానికి సంపూర్ణ సాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఏకంగా 1,600 కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని ఖర్చు చేస్తుంది. ఈ మహోత్తర కార్యక్రమాన్ని మొత్తం 4 దశల్లో వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 2025లో ప్రారంభమైన మొదటి దశ కింద 55 నియోజకవర్గాల్లో 592 కోట్లతో పనులు చేపట్టగా ఇప్పటికే 16 పార్కులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆ తర్వాత నవంబర్ 2025లో మొదలైన రెండవ దశలో 45 నియోజకవర్గాల్లో 583 కోట్లతో పనులు సాగుతుండగా 3 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. ఇక మే 2026లో ప్రారంభమైన 3వ దశ కింద 38 నియోజకవర్గాల్లో 228 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన 4వ దశలోని 37 నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఉపాధి కల్పన, పారిశ్రామిక వృద్ధి సాధన ధ్యేయంగా ఇప్పటికే సుమారు 138 పార్కులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తి కావడం విశేషం. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. దీనికి తగ్గట్టుగానే తొలి విడతగా 848 మంది పారిశ్రామికవేత్తలకు 261 ఎకరాల భూమిని కేటాయించారు. దీని ద్వారా రాష్ట్రానికి 1,523 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడమే కాకుండా 25,470 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ ఎంఎస్ఎంఈ పార్కులలో కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఆటో కంపోనెంట్స్ మరియు ప్లాస్టిక్ వంటి అనేక రకాల కీలక రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా, సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం 3 విభిన్న విధానాలను అనుసరిస్తుంది. అందులో మొదటిది 64 పార్కుల్లో నేరుగా పారిశ్రామికవేత్తలకు భూమిని విక్రయించే డైరెక్ట్ సేల్స్ పద్ధతి కాగా, రెండవది ప్రైవేటు భాగస్వామ్యంతో 8 భారీ పార్కులను అభివృద్ధి చేయడం. ఇక భూమి లభ్యత తక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో 35 చోట్ల లీజు ప్రతిపాదికన
ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను నిర్మించి ఇవ్వడం మూడో విధానం. ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ గత 10 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 2876 ఎంఎస్ఏఈ యూనిట్లను 1927 ఎకరాల భూమిని కేటాయించి పారిశ్రామిక ప్రగతికి సరికొత్త బాటలు వేసింది. ఆంధ్రప్రదేశ్లో చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు ఎంతో కీలకమైన అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణ పునరుద్ధరణకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంగన్వాడీ భవనాల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీనివల్ల లబ్ధిదారులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 55,754 అంగన్వాడీ కేంద్రాలుండగా అందులో సుమారు 2,930 కేంద్రాల నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల వంటి జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆగిపోయిన పాత భవన నిర్మాణాలకు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం ఆయా దశలను బట్టి ఒక్కో భవనాన్ని పూర్తి చేయడానికి ₹1,00,000 నుండి ₹5,00,000 వరకు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. నిలిచిపోయిన భవనాలను పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా కొత్తగా 1,864 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ కొత్త భవనాల్లో ఒక్కోదానికి ₹12 లక్షల చొప్పున నిధులను కేటాయించనున్నారు. దీంతో పాటు చిన్నపిల్లలకు ప్రాథమిక విద్యను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలకు దగ్గరగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలను నేరుగా ఆయా పాఠశాల పరిసరాల్లోకి తరలించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విప్లవాత్మక చర్యల ద్వారా అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలను మార్చడమే కాకుండా చిన్నారులకు మరియు గర్భిణీలకు అత్యంత మెరుగైన నాణ్యమైన సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ఒక ఘోర హిట్ అండ్ రన్ ప్రమాదం తీవ్ర సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనలో టి దానయ్య అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ప్రమాదానికి కారకులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలనాయుడు కుమారుడు అరవ్ ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు అరవ్ తన మోటార్ సైకిల్లో పెట్రోల్ పోయించుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా పూర్తయ్యాయి. ఆ ఫ్యూయల్ స్టేషన్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఈ కేసు తీవ్రమైన ప్రజా విమర్శలకు, వివాదాలకు దారితీసింది. ప్రమాదం జరిగిన తొలినాలలో నిందితుడు అరవ్ను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అరవ్ స్థానంలో అతని స్నేహితుడు సిద్ధార్థ త్యాడిని నిందితుడిగా చూపిస్తూ కేసు నమోదు చేశారని, అతన్ని అదుపులో తీసుకుని వెంటనే స్టేషన్ బెయిల్పై విడుదల చేశారని స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రజల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తం అవడం, అలాగే అంతర్గత దర్యాప్తు ముమ్మరం కావడంతో ఎట్టకేలకు ఆదివారం నాడు పోలీసులు అసలు నిజాన్ని ధృవీకరించారు. ప్రమాద సమయంలో బండి నడిపింది మాజీ మంత్రి కుమారుడు అరవ్ మాత్రమేనని స్పష్టం చేస్తూ తప్పుడు నివేదికల ఆధారంగా బయటకొచ్చిన సిద్ధార్థ త్యాడిని మళ్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ పై గన్నవరం పోలీసులు జరుపుతున్న తాజా దర్యాప్తు వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణలో భాగంగా రావణ్ న్యూస్ ఛానల్ సీఈఓ గమన, అలాగే ఆ ఛానల్ నిర్వహిస్తున్న భవన యజమాని ఇంద్రసేన నాయుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా వారిద్దరూ గన్నవరం డీఎస్పీ కార్యాలయం ఎదుట విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పై రావణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఆధారంగా ఈ విచారణ మొదలైంది. అయితే రావణ్ పోస్ట్ చేసిన వివిధ వీడియోలను క్షుణ్ణంగా విశ్లేషించిన పోలీసులు మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా మరియు మావోయిస్టులను కీర్తించేలా అందులో కంటెంట్ ఉందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు పరిధిని మరింత పెంచుతూ వారిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అదనపు సెక్షన్లను నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు రావణ్ కు ఉన్న నెట్వర్క్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అతనికి సంబంధించి 1 కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా రావణ్ కు గమనకు మధ్య ఉన్న సంబంధాలేమిటి, ఛానల్ నిర్వహణలో మరియు ఇంటర్వ్యూలు చేయడంలో ఆమె పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో ఆరా తీస్తున్నారు. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడిగా గుర్తింపు పొందిన భవన యజమాని ఇంద్రసేన నాయుడుతో వీరికున్న సంబంధాలపై కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్థానిక రైతులతో కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని, భూములు కోల్పోయే ప్రతి ఒక్క రైతుకు చట్ట ప్రకారం తగిన న్యాయబద్ధమైన పరిహారం చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే తమ సారవంతమైన వ్యవసాయ భూములను కోల్పోతే భవిష్యత్తులో జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందని, అందువల్ల ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని స్థానిక రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆందోళనపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఈ ప్రాజెక్టు ఏర్పాటు వెనుక ఎలాంటి రాజకీయ లేదా వ్యక్తిగత స్వార్థం లేదని స్పష్టం చేశారు. కేవలం నిపుణుల కమిటీ జరిపిన సాంకేతిక సర్వేల నివేదికల ఆధారంగానే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని అత్యంత అనుకూలమైనదిగా ఎంపిక చేశామని ఆయన వివరించారు. భూములిచ్చే రైతులకు కేవలం నగదు పరిహారమే కాకుండా ప్రత్యామ్నాయంగా అంతే విలువైన భూమిని వేరే చోట తిరిగిచ్చేలా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని, రాబోయే తరాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు మరియు ప్రాంతీయ అభివృద్ధి కోసమే ఈ విమానాశ్రయ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు మరియు తప్పుడు ప్రచారాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తుంది. ఈ అంశాలపై సైబర్ క్రైమ్ ఐజీ మరియు ఈగల్ విభాగాధిపతి ఏకే రవికృష్ణ ప్రత్యేక ముఖాముఖిలో కీలక వివరాలను వెల్లడించారు. సోషల్ మీడియా వేదికలపై రెచ్చగొట్టే కంటెంట్, విద్వేషపూరిత ప్రసంగాలు మరియు వ్యక్తిగత దూషణలో నిరంతరం పర్యవేక్షించి నియంత్రించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సైబర్ టాస్క్ ఫోర్స్ మరియు అత్యాధునిక
సైబర్ వార్ రూమ్ లో ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేధింపులకు పాల్పడే వారిని, అలాగే మతపరమైన భావాన్ని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా రౌడీ షీట్ల తరహాలోనే ప్రత్యేకంగా సైబర్ షీట్లు తెరుస్తామని పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ పారిశ్రామిక మరియు సాంకేతిక జవాబుదారీతనం గురించి మాట్లాడుతూ ఫేక్ ఐడీలను ఉపయోగించిన లేదా అధునాతన మాస్కింగ్, ఎన్క్రిప్షన్ సాంకేతికలతో ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించినా లాభం లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లో వదిలిపెట్టే డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆధారంగా ఎంతటి వారినైనా సరే పక్కగా ట్రాక్ చేసి చట్టం ముందు నిలబడతామని తెలిపారు. దీంతో పాటు రాజకీయ రంగంలో కూడా నైతికతను పెంపొందించేందుకు ఒక కీలకమైన సూచన చేశారు. వివిధ రాజకీయ పార్టీలు తమ పార్టీల తరఫున ప్రత్యేకంగా సోషల్ మీడియా ఎథిక్స్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా తమ మద్దతుదారులు ఇతరులపై అసభ్యకరమైన భాషను ఉపయోగించకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ కు, వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ కింద అత్యంత కఠినమైన కేసులు నమోదవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మైనర్లు లేదా చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడితే అలాంటి వారిపై పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా, ముఖ్యంగా యువత అంతా సామాజిక మాధ్యమాలలో బాధ్యతాయుతమైన ఆన్లైన్ ప్రవర్తనను అలవర్చుకోవాలని, దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా లేదా సమాజంలో ద్వేషాన్ని పెంచేలా ఉండే ఎలాంటి పోస్టులను షేర్ చేయవద్దని, వాటిని లైక్ కూడా చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను కోరుతున్నారు. పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం నుంచి మొదలైన ఘర్షణలు పరంపరలో ఇరాన్, అమెరికాలు ఒకరిపై ఒకరు క్షిపణుల డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC బహ్రెయిన్, జోర్దాన్ మరియు కువైట్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులకు తెగబడింది. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఉన్న బహ్రెయిన్ లో ఈ దాడి కారణంగా వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు పలుమార్లు మోగాయి. జోర్దాన్ లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేసి అక్కడ ఇంధన ట్యాంకులు, క్షిపణుల డిపోలను ధ్వంసం చేసినట్లు IRGC ప్రకటించగా, తాము 4 ఇరాన్ క్షిపణులు గాల్లోనే అడ్డుకున్నామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జోర్దాన్ అధికారికంగా వెల్లడించింది. ఈ దాడులకు ప్రతిచర్యగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి హిమార్స్ రాకెట్ లాంచర్లతో వినాశకరమైన దాడులు గుప్పించింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడర్ స్టేషన్లు మరియు సముద్ర తీర సైనిక సామాగ్రిని లక్ష్యంగా చేసుకుని అమెరికా జరిపిన ఈ దాడుల వల్ల కొడాంబు వంటి కేంద్ర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. హర్ముజ్గాన్, ఖుజెస్తాన్, మర్కాజీ మరియు సిస్తాన్, బలూచిస్తాన్ వంటి పలు ప్రావిన్స్లలో అమెరికా క్షిపణులు పడ్డాయని, ఈ దాడుల్లో 2 మరణించారని ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. మరోవైపు ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి నియంత్రణపై ఇరు దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ అంతర్జాతీయ జలసంధి గుండా అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేస్తుండగా, ఈ ప్రాంతం పూర్తిగా తమ పరిధిలోనే ఉందంటూ ఇరాన్ భీష్మించుకుని కూర్చుంది. నమస్తే, ఎల్లో సింగం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బ్యాంకాక్ పబ్ లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం. లాక్ చేసిన ఎగ్జిట్ ద్వారాలే శాపమై 27 మంది దుర్మరణం. గోదావరి డెల్టా రైతులకు సాగునీటి భద్రత. 153 కోట్లతో కాటన్ బ్యారేజ్ కొత్త గేట్ల పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం. 1600 కోట్ల వ్యయంతో 175 నియోజకవర్గాల్లో ముమ్మరంగా సాగుతున్న MSME పార్కుల పనులు.
చిన్నారులు గర్భిణీల సంక్షేమే ధ్యేయం. నిలిచిపోయిన 2930 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. శ్రీకాకుళం హిట్ అండ్ రన్నింగ్ కేసులో ఊహించని మలుపు. అసలు నిందితుడు మాజీ మంత్రి కుమారుడేనని తేల్చిన పోలీసులు. యూట్యూబర్ రావణ్ నెట్వర్క్ పై గన్నవరం పోలీసుల నిఘా. ఉగ్ర నిరోధక చట్టం కింద కేసుల నమోదుతో ముమ్మరమైన విచారణ. భూములు కోల్పోయే రైతులకు ప్రత్యామ్నాయ ల్యాండ్ పూలింగ్. ఉద్దానం ఎయిర్పోర్ట్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక హామీ. సోషల్ మీడియా వేధింపులపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం. రంగంలోకి సైబర్ టాస్క్ ఫోర్స్ నిందితులపై సైబర్ షీట్లు ఓపెన్. యుద్ధ మేఘాల నీడలో పశ్చిమ ఆసియా. ఇరాన్ అమెరికా మధ్య క్షిపణుల వర్షం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నియంత్రణపై పోరు తీవ్రం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్లో సింగం.